నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. మనం అంతర్జాతీయ వ్యాపారం ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేటటువంటి టాపిక్ని ఈ వీడియోతో స్టార్ట్ చేసుకున్నాం. అయితే మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది జరిగింది కదా. ఎగ్జామ్ అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేసేదానికంటే భిన్నంగా మనకి కొంత ఈజీగానే ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ ఈజీగా ఇవ్వడం కూడా ఒక విధంగా డిసడ్వాంటేజ్ అయింది జనాలకి. ఎందుకంటే ప్రతి ప్రశ్న వచ్చేసింది అన్నట్టుగా ఆలోచించి ఎక్కువగా ఆన్సర్లు పెట్టేయడం, తర్వాత మళ్ళీ మైనస్లో పోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో మన సబ్స్క్రైబర్లో ఎవరైనా పర్ఫెక్ట్గా రాసి ఉండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి అది చూద్దాం జనాలకి ఎలా ఉంది ఏంది. అదేవిధంగా మనం చెప్పిన క్లాసుల నుంచి చాలా వరకు కూడా ఆ ప్రశ్నలు అనేవి కవర్ అయ్యాయి. అంటే నేనేమి ఇన్స్టిట్యూట్ రన్ చేయట్లేదు, నాకేమి యాప్లు లేవు, నేనేమి మీ నుంచి ఏమీ ఆశించి గట్రా చేయట్లేదు. కాకపోతే ఏంటంటే మనల్ని ఫాలో అయ్యే వాళ్ళకి కొంత బెనిఫిట్ అనేది కలిగింది అని చెప్తున్నాను. ఎందుకంటే నేను మొత్తం ఏం చెప్పలేదు, ఆర్థిక సర్వేకి సంబంధించిన అంశాలు, బడ్జెట్కి సంబంధించిన అంశాలు నేను ఎప్పుడు కూడా హైలైట్స్ అనేవి చెప్పాను. సో ఈ ఎకానమీ పేపర్లో ఎక్కువగా వాటి నుంచే ఇచ్చేసాడు బిట్లన్నీ కూడా. సో డైరెక్ట్ బిట్లే కొన్ని, అంటే ఈ అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించినటువంటి అంశాలు కొంత ఇబ్బంది పెట్టి ఉండొచ్చేమో, కానీ మనకి మిగతా అంశాలన్నీ కూడా డైరెక్ట్గానే ఇచ్చాడు. సో అవి కూడా డెప్త్గా వెళ్ళి ఇవ్వలేదు. హైలైట్స్, బడ్జెట్ హైలైట్స్, ఆర్థిక సర్వే హైలైట్స్ ఎవరైతే చదువున్నారో వారు ఖచ్చితంగా ఆన్సర్లు అనేవి పెట్టేస్తారు. సో నేను వాటికి సంబంధించి చేశాను, వీడియోలు అనేవి చేశాను. మన ఫాలోవర్స్కి అవి చాలా వరకు ఉపయోగపడే ఉంటాయి. సో అలా ఉపయోగపడింది ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి. సో చాలా వరకు ప్రశ్నలు అనేవి మ్యాక్సిమం మనం చెప్పిన దాని నుంచి కవర్ అయ్యాయి. సో అది నాకైతే హ్యాపీగానే అనిపించింది. సో అయితే ఇంకొక ఏంటంటే, ప్రతిసారి చెప్తూ ఉన్నా, ఎగ్జామ్ అయిన వెంటనే కొంతమంది అన్సబ్స్క్రైబ్ అయిపోతున్నారు. ఎందుకనో అంటే నా మీద పగ ప్రతీకారాలు తీర్చుకుని నన్ను ఏదో ఉద్ధరిద్దామని చూస్తున్నారో ఏందో తెలియదు, కానీ అన్సబ్స్క్రైబ్. సరే మీ ఇష్టం, పోయేవాడు పోయినాయి. సో ఉన్నోళ్ళైనా సరే, సో ఎగ్జామ్ అయిపోయింది, వస్తే పక్కాగా సెలెక్ట్ అవుతాం కాన్ఫిడెన్స్ ఉంటే పర్వాలేదు. లేదా నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ఉద్దేశం ఉంటే ఎప్పటి నుంచే ఒక పద్ధతిగా ఒక ప్లాన్ ప్రకారం పెట్టుకుంటే ఎలాగో మళ్ళీ ఒక 4-5 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్లు వస్తాయి. ఈ మధ్యలో రావు ఇటువంటి నోటిఫికేషన్లు అన్నీ కూడా. సో కాబట్టి మీకు అంత ఓపిక ఉండి ఖచ్చితంగా అదే జాబ్ సంపాదించాలని ఉంటే ఇప్పటి నుంచే ఒక ప్లాన్ ప్రకారం చదువుతూ ఉండండి. అయితే ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్, అంతర్జాతీయ వ్యాపారం, ఈ అంతర్జాతీయ వ్యాపారం అనేది అసలు అంతర్జాతీయ వ్యాపారం అంటే ఏంది, ఈ అంతర్జాతీయ వ్యాపారం అనేది ఎందువలన జరుగుతుంది, జరగడం వలన ఈ దేశాలకు లాభం ఉందా నష్టం ఉందా, ఇటువంటి అన్ని అంశాలు కూడా ఇంట్రడక్షన్ పార్ట్ అనేది ఈ వీడియోలో చూద్దాం. మనం వస్తువులు, సేవలు అమ్మకాలు కొనుగోలు చేసేటటువంటి దాన్ని వ్యాపారంగా చెప్తాం. వస్తువులు, సేవలు అమ్మకాలు కొనుగోలు చేసే దానిని వ్యాపారంగా చెప్తాం. ఈ వ్యాపారం అనేది జరిగేటటువంటి వివిధ ప్రాంతాలను బట్టి మనం ఒక రకంగా పిలుస్తాం. సో స్థానికంగా జరిగేటువంటి వ్యాపారాన్ని స్థానిక వ్యాపారం అని, దేశీయంగా జరిగేటటువంటి వ్యాపారాన్ని దేశీయ వ్యాపారం, అంతర్గత వ్యాపారం అని, జాతీయ వ్యాపారం అని పిలుస్తాం. అలాగే ఒక దేశం ఇంకో దేశంతో జరిగేటటువంటి చేసేటటువంటి వ్యాపారాన్ని మనం అంతర్జాతీయ వ్యాపారంగా చెప్తాం. అంతర్జాతీయ వ్యాపారం అని చెప్తాం. ఈ అంతర్జాతీయ వ్యాపారం అనేది వివిధ దేశాల మధ్య జరుగుతుంది. దేశంలో ఉన్నట్టు వివిధ దేశాల యొక్క వ్యక్తుల మధ్య జరుగుతుంది. వివిధ దేశాలకు సంబంధించిన సంస్థల మధ్య ఇలా ఈ అంతర్జాతీయ వ్యాపారం అనేది జరుగుతుంది. ఈ అంతర్జాతీయ వ్యాపారాన్ని మనం పక్కాగా ఎలా చెప్తామంటే, ఒక దేశంలో ఉన్నటువంటి ప్రజలు, ప్రభుత్వం, సంస్థలు ఇతర దేశంలో ఉన్నటువంటి ప్రజలు, సంస్థలు, అదేవిధంగా ప్రభుత్వంతో చేసేటటువంటి వ్యాపారాన్ని అంతర్జాతీయ వ్యాపారంగా చెప్తాం. ఒక దేశం యొక్క ప్రజలు, ప్రభుత్వం, సంస్థలు వేరే దేశం యొక్క ప్రజలు, ప్రభుత్వం, సంస్థలతో జరిపేటటువంటి వ్యాపారాన్ని అంతర్జాతీయ వ్యాపారాన్ని చెప్తాం. ఈ అంతర్జాతీయ వ్యాపారంలో వస్తువులు, సేవల యొక్క ఎగుమతులు ఉంటాయి. అంతర్జాతీయ వ్యాపారంలో ఏమేమి ఉంటాయి? వస్తువులు, సేవలు, గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అండ్ సర్వీసెస్.
ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంపోర్ట్స్ అనేవి ఉంటాయి. ఎగుమతులు ఉంటాయి, దిగుమతులు ఉంటాయి. సో ఒక దేశం అనేది ఇతర దేశాలకి తమ దేశంలో తయారైన వస్తు సేవలు ఇతర దేశాలకి ఎగుమతి చేసి వ్యాపారం అనేది చేస్తుంది. అలాగే ఈ దేశానికి అవసరమైనటువంటి వస్తు సేవలు అనేవి ఇతర దేశాల నుంచి కొనుక్కొని సో వాటిని దిగుమతి చేసుకొని వ్యాపారం అనేది చేస్తుంది. ఇలా రెండు దేశాల మధ్య అంతర్జాతీయ వాణిజ్యం అనేది వ్యాపారం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ అంతర్జాతీయ వ్యాపారం అనేది జరగడం వలన ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు కూడా ఈ అంతర్జాతీయ వ్యాపారం అనేది మంచి చేకూర్చడం అనేది జరుగుతుంది. అలా ఈ దేశాల మధ్య ఈ అంతర్జాతీయ వాణిజ్యం జరగడం వలన మంచి జరుగుతుంది, అన్ని దేశాలకి మంచిదే అని కొందరు ఆర్థికవేత్తలు కొన్ని వర్తక సిద్ధాంతాలను, అంతర్జాతీయ వర్తక సిద్ధాంతాల్ని రూపొందించి చెప్పడం అనేది జరిగింది. అయితే ఆ అంతర్జాతీయ వర్తక సిద్ధాంతాలు అనేవి పూర్తిగా మనకి అవసరం లేదు, అది అకాడమిక్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అవసరం. కానీ మనకి అసలు అందులో మెయిన్గా చెప్పినటువంటి అంశం ఏంటనేది తెలిస్తే చాలు. అలా చెప్పినటువంటి ఆర్థికవేత్తలు మనం అర్థశాస్త్ర పితామహుడైనటువంటి ఆడమ్ స్మిత్ ఈ ఆడమ్ స్మిత్ గారు అబ్సల్యూట్ కాస్ట్ అడ్వాంటేజ్ అనేటటువంటి థియరీని చెప్పారు. అంటే నిరపేక్ష వ్యయ సిద్ధాంతాన్ని ఆడమ్ స్మిత్ గారు చెప్పారు. అది ఏంటంటే అబ్సల్యూట్ కాస్ట్ అడ్వాంటేజ్. ఈ అబ్సల్యూట్ నిరపేక్ష వ్యయ సిద్ధాంతాన్ని ఈయన చెప్పడం అనేది జరిగింది. సో అప్పటికి ఈయన అర్థశాస్త్ర పితామహుడు. సో దేశాల మధ్య వర్తకం జరగడం వల్ల మంచి ఎలా జరుగుతుంది అని ఈయన చెప్పారు కాబట్టి అందరూ ఈయన చెప్పేది వింటారు. అలా ఈయన చెప్పినటువంటి అంశం ఏంటంటే రెండు దేశాల మధ్య మనకి ఈయన చెప్పినటువంటి ఇది బార్టర్ సిస్టాన్ని ఈయన ప్రోత్సహించారు. అంటే వస్తు మార్పిడి విధానం. సో వస్తు మార్పిడి విధానం ప్రకారం రెండు దేశాలు ఉన్నాయనుకుంటే రెండు దేశాలు రెండు రకాలైన వస్తువులు ఉత్పత్తి చేస్తే సో ఆ రెండు దేశాలు కూడా ఏ దేశంలో అయితే ఒక వస్తువు ధర తక్కువ ఉంటుందో ఆ దేశం ఆ వస్తువును ఉత్పత్తి చేసి సో వ్యయం ఎక్కువగా జరిగేటటువంటి వస్తువుని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి, అదేవిధంగా సేమ్ ఈ దేశం కూడా అలాగే బిహేవ్ చేయాలి అని చెప్పి సో అలా చేస్తే అంతర్జాతీయ వర్తకం వల్ల రెండు దేశాలకి కూడా లాభం జరుగుతుందని ఆడమ్ స్మిత్ గారు చెప్పడం అనేది జరిగింది. సో ఎలా అంటే ఈయన చెప్పింది ఎగ్జాంపుల్కి ఏ అనేటటువంటి ఒక కంట్రీ ఉంది, బి అనేటటువంటి ఒక కంట్రీ ఉంది. ఈ ఏ అనే కంట్రీ ఎక్స్ అనే వస్తువును ఉత్పత్తి చేస్తుంది, అలాగే వై అనే వస్తువును ఉత్పత్తి చేస్తుంది. అలాగే బి అనే కంట్రీ కూడా సేమ్ ఎక్స్ అనే వస్తువుని వై అనే వస్తువుని ఉత్పత్తి చేస్తుంది. సో ఈ ఏ అనే కంట్రీ చూసుకున్నట్టుగైతే ఏ అనే కంట్రీ విషయంలో చూసుకున్నట్టుగైతే ఈ ఎక్స్ వస్తువు అనేది మనకి తక్కువ వ్యయంతో అవుతుంది, తక్కువ వ్యయానికి అవుతుంది. వై వస్తువేమో ఎక్కువ వ్యయం అనేది అవుతుంది, ఎక్కువ వ్యయం అనేది వై వస్తువుకి అవుతుంది, ఖర్చు అవుతుంది అనుకోండి. అలాగే సేమ్ బికి వచ్చేటప్పటికి బి అనేటటువంటి దేశం ఎక్స్ వస్తువును ఉత్పత్తి చేయడానికి ఎక్కువ వ్యయం అనేది అవుతుంది, అదేవిధంగా వై వస్తువును ఉత్పత్తి చేయడానికి తక్కువ వ్యయం అనేది అవుతుంది. ఎందుకు ఈ వ్యత్యాసాలు ఉంటాయంటే సో ఆ దేశంలో ఉండేటటువంటి పరిస్థితుల వలన కొన్ని వస్తువులు ఉత్పత్తి చేయడానికి వ్యయం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి భారతదేశంలో శ్రమ సాంద్రిత పద్ధతుల్లో ఉత్పత్తి చేసేటువంటి వస్తువులకి తక్కువ వ్యయం అవుతుంది. ఎందుకు? మన దేశంలో శ్రమ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి. అదే మూలధన సాంద్రిత పద్ధతుల్లో అయితే వ్యయం ఎక్కువ అవుతుంది. ఎందుకు? మన దేశంలో మూలధనం అనేది తక్కువ కాబట్టి. అమెరికా వంటి దేశాల్లో అయితే మూలధనం ఎక్కువ కాబట్టి అక్కడ మూలధన సాంద్రిత పద్ధతులు చేసేది తక్కువ వ్యయం అవుతుంది. అలా దేశాల్లో ఉండేటువంటి ఈ డిఫరెన్స్ వలన ఒక్కొక్క వస్తువుని ఉత్పత్తి చేయడానికి వ్యయం కొన్నాటికి ఎక్కువ కొన్నాటికి తక్కువ అనేది అవుతుంది. సో అలా ఏ దేశానికి తక్కువ వ్యయం ఏమవుతుంది? ఎక్స్ అనేది అవుతుంది. అలాగే వైకి ఎక్కువ వ్యయం అవుతుంది కాబట్టి ఈ వైని వీళ్ళు ఉత్పత్తి చేయకుండా ఆపేసి ఎక్స్ను మాత్రమే ఉత్పత్తి చేయాలి. అలాగే బి అనే దేశం ఈ ఎక్స్ వలన ఎక్కువ వ్యయం అవుతుంది కాబట్టి వీళ్ళు ఎక్స్ని ఉత్పత్తి చేయకుండా వదిలేసి వైని ఉత్పత్తి చేయాలి. సో ఇప్పుడు ఏ దేశానికి ఎక్స్ వస్తువు కావాలో వై వస్తువు కావాలి. అప్పుడు ఏం చేయాలి?
తక్కువ వ్యయం అయ్యేటటువంటి ఎక్స్ని ఉత్పత్తి చేసి ఈ ఎక్స్ని వైకి ఇచ్చి వై నుంచి అదే బీకి ఇచ్చి బి దేశానికి ఇచ్చి బి దేశం నుంచి వైని వీళ్ళిద్దరూ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. దాని వలన రెండు దేశాలకి కూడా మంచి జరుగుతుంది. ఎందుకు? కాస్ట్ వలన, అబ్సల్యూట్ నిరపేక్ష వ్యయంలో తేడా వలన రెండు దేశాలకు మంచి జరుగుతుందని ఆడమ్ స్మిత్ గారు చెప్పడం అనేది జరిగింది. సో ఇది మనకి సింపుల్గా మనం చెప్పుకున్నటువంటి అంశం. సో దీనికి పూర్తి స్థాయిలో మనకు అవసరం లేదు, అకాడమీ వాళ్ళకి అవసరం, కానీ ఇది అవసరం లేదు. ఇలా ఆడమ్ స్మిత్ గారు అబ్సల్యూట్ కాస్ట్ అడ్వాంటేజ్ థియరీని చెప్పారు. అలాగే ఇంకో వ్యక్తి కూడా ఈ అంతర్జాతీయ వర్తక సిద్ధాంతాలకు సంబంధించి ఒక సిద్ధాంతాన్ని చెప్పారు. ఆయన ఎవరంటే డేవిడ్ రికార్డో. ఈ డేవిడ్ రికార్డో ఈయన ఏం చెప్పాడంటే కంపారిటివ్ కాస్ట్ అడ్వాంటేజ్ సిద్ధాంతం అని చెప్పారు. సో రెండు దేశాలు అనేది అంతర్జాతీయ వ్యాపారాన్ని చేయడం వల్ల రెండు దేశాలకి ప్రయోజనం అనేది కలుగుతుంది. ఎలా అంటే కంపారిటివ్ కాస్ట్ అడ్వాంటేజ్, తులనాత్మక వ్యయ సిద్ధాంతం ద్వారా ఈయన చెప్పడం అనేది జరిగింది. ఈయన చెప్పినటువంటిది ఏంటంటే కంపారిటివ్ కాస్ట్ అడ్వాంటేజ్. కంపారిటివ్ కాస్ట్ అడ్వాంటేజ్ థియరీ ద్వారా ఈయన ఈ తులనాత్మక వ్యయ సిద్ధాంతం ద్వారా రెండు దేశాలకి అంతర్జాతీయ వ్యాపారం ద్వారా మంచి జరుగుతుందని చెప్పారు. సో సేమ్ ఇలాగే, కాకపోతే చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏ అనే దేశం ఉంది, బి అనే దేశం ఉంది, ఎక్స్ని వైని రెండు కూడా ఉత్పత్తి చేస్తామని అనుకుందాం. అయితే ఇక్కడ ఏ దేశానికి ఒక ఎక్స్ని ఉత్పత్తి చేయడానికి ఒక ఎగ్జాంపుల్కి ఒక 50 రూపాయలు ఖర్చు అయింది అనుకుందాం, దీనికి ఒక 100 రూపాయలు ఖర్చు అయింది అనుకుందాం. సో దీంట్లోకి బి దేశానికి ఎక్స్ని ఉత్పత్తి చేయడానికి 40 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి, ఇది 90 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు వ్యాపారం ఎందుకు చేసుకోవాలి? సో బికి అన్నిటిలో కూడా అడ్వాంటేజ్ ఉంది కదా. సో ఏతో పోల్చుకుంటే బికి రెండు వస్తువుల విషయంలో అడ్వాంటేజ్ ఉంది, కాస్ట్ అనేది తక్కువగానే అవుతుంది వాటితో పోల్చుకుంటే, అప్పుడు వ్యాపారం జరగదు కదా. కానీ ఇక్కడ ఈయన ఏం చెప్పాడంటే రెండు దేశాలు కూడా వాణిజ్యం చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు ఈ ఏ దేశం అనేది ఎక్స్ని ఉత్పత్తి చేసి బి దేశం ఏమో వైని ఉత్పత్తి చేయాలి అని చెప్పింది. బి దేశం ఏమో వైని ఉత్పత్తి చేసి, సో ఇక్కడ కాస్ట్ పరంగా చూసుకున్నట్టుగైతే ఇక్కడ మనకి ఇది 45 అనుకుందాం. సో 1:2 నిష్పత్తులు ఇవి ఉన్నాయి కదా. సో ఇక్కడ ఈ వస్తువును కానీ లేదా ఈ వస్తువును కానీ ఉత్పత్తి చేసి సో దీంతో ఎక్స్చేంజ్ చేసుకోవాలని చెప్పాడు. ఎందుకు? దీనికి బదులుగా మనకి రెండు వస్తువులు వస్తాయి. ఇక్కడ ఎక్స్ని ఉత్పత్తి చేయడానికి 45 యూనిట్ల వ్యయం అనేది అయితే, సో దీంతో ఒక వస్తువును ఉత్పత్తి చేసి ఇక్కడ మనం 2 యూనిట్ల వ్యయాన్ని పొందవచ్చు. అదే 45 యూనిట్లతో ఇక్కడ ఒక వెయ్యి మాత్రమే వస్తుంది దీనికి. సో ఒక వెయ్యి వస్తుంది. అదే దీంతో చేస్తే 2 యూనిట్లు వస్తుంది కాబట్టి సో ఈ ఎక్స్ని ఉత్పత్తి చేసి సో వెయ్యిని మనం దిగుమతి చేసుకుంటే మంచి జరుగుతుంది అని ఈయన చెప్పడం అనేది జరిగింది. ఇలా తులనాత్మక వ్యయ సిద్ధాంతాన్ని ఇక్కడ మీరు ఇది అంతా అనవసరం మీకు ఈ సోదంతా. సో అబ్సల్యూట్ కాస్ట్ అడ్వాంటేజ్ థియరీని ఎవరు చెప్పారు అంటే ఆడమ్ స్మిత్. అందులో ఏం చెప్పాడు అనేది తెలుసుకుంటే మంచిది, లేకపోతే లేదు. సో మనకి ఎకానమీ పరంగా ఇంతే, ఎకనామిక్స్ పరంగా నేర్చుకోవాలనుకుంటే ఇంకా పెద్దది ఉంటుంది. సో అదేవిధంగా డేవిడ్ రికార్డో కంపారిటివ్ అడ్వాంటేజ్ థియరీని ఎవరు చెప్పారంటే డేవిడ్ రికార్డో చెప్పాడు అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. అయితే ఈ విధంగా దేశాల మధ్య జరిగేటటువంటి ఈ వాణిజ్యం అనేది దేశాలకి మంచి అనేది చేస్తుంది. అన్ని రకాలుగా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా ఉపయోగించుకోవడానికి, వనరులను బాగా ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పడం అనేది జరిగింది. అయితే వివిధ దేశాల మధ్య ఈ అంతర్జాతీయ వాణిజ్యం జరగడానికి దారి తీసేటటువంటి అంశాలు ఏంటనేది మనం చూసుకున్నట్టయితే, ఒకటి వనరుల లభ్యతలో తేడా. సహజ వనరుల లభ్యతలో తేడా అంటే దేశాల్లో చూసుకున్నట్టుగైతే ఒక్కో దేశానికి ఒక్కో రకమైనటువంటి సహజ వనరుల లభ్యతలో అడ్వాంటేజ్ అనేది ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనకి ఆయిల్ ఎక్స్పోర్ట్ దేశాలు చూస్తే అక్కడ సహజంగా మనకి పెట్రోలియం ఉత్పత్తులు అనేది వాళ్ళకి సహజంగా అక్కడ లభిస్తాయి.
సో వాళ్ళకి సహజంగా లభిస్తాయి కాబట్టి వాటిని వాళ్ళు మొత్తం ఏం చేసుకుంటారు, సో వాటిని ఎక్సెస్ ఉండేదాన్ని ఇతర దేశాలకు విక్రయిస్తే వారికి లాభాలు అనేవి వస్తాయి. సో దానివల్ల వాణిజ్యం అనేది జరుగుతుంది. ఈ విధంగా అదేవిధంగా మనకి సౌత్ ఆఫ్రికాలో వజ్రాలు ఉన్నాయి. సో వజ్రాలు అనేవి అక్కడ సహజంగా లభించేటటువంటి సహజ సంపద. ఇలా ఒక్కో దేశానికి ఒక్కో రకమైనటువంటి ఈ సహజ వనరుల లభ్యతలో తేడాలు ఉండడం వలన సహజ వనరులు ఎక్కువగా ఎక్కడ లభ్యం అవుతాయి వాళ్ళు వాటిని ఇతర దేశాలకు విక్రయించడం అనేది, వాటితో వస్తువులు తయారు చేసి కావచ్చు లేదంటే వాటినైనా ఇతర దేశాలకు విక్రయించడం వలన ఈ అంతర్జాతీయ వాణిజ్యం అనేది జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ రెండవ అంశం ఏంటంటే మూలధన లభ్యతలో తేడా. మూలధన లభ్యతలో తేడా. మూలధన లభ్యతలో తేడా. సో మూలధనం అంటే అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి, సో వారి యొక్క ఆదాయాలు ఎక్కువగా ఉంటాయి, సో పొదుపులు ఎక్కువగా ఉంటాయి, సో పెట్టుబడులు ఎక్కువగా ఉంటాయి, మూలధనం కూడా ఎక్కువగా ఉంటుంది. సో అటువంటి దగ్గర ఉత్పత్తి అనేది కూడా ఎక్కువగా జరిగి సో ఎక్సెస్ ఉత్పత్తి అనేది ఉంటుంది కాబట్టి దాన్ని ఇతర దేశాలకి ఎగుమతి చేసుకోవడం అనేది జరుగుతుంది. సో దాని వలన అదేవిధంగా వారికి అవసరమైనవి కూడా వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. ఇలా ఈ మూలధన లభ్యతలో తేడా కూడా వస్తు సేవల విషయంలో అంతర్జాతీయ వాణిజ్యం జరగడానికి దోహదం చేస్తున్నటువంటి అంశాలుగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మూడోది శీతోష్ణ స్థితి పరిస్థితులు. శీతోష్ణ స్థితి పరిస్థితులు. శీతోష్ణ స్థితి పరిస్థితులు. సో వివిధ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఈ శీతోష్ణ స్థితిలో ఉండేటటువంటి వ్యత్యాసాల వలన కూడా ఆ ప్రాంతాల్లో తయారయ్యేటువంటి వస్తువులు కానీ సో లభ్యమయ్యేటువంటి ఈ సహజ వనరులు కానీ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో దాని వలన కూడా ఎగ్జాంపుల్ చూసుకోండి, మనకి యూరోప్ ఇటువంటి కంట్రీల్లోకి కొన్ని దేశాల నుంచి ఉన్ని అనేది ఎగుమతి చేస్తుంటారు. ఎందుకు, అక్కడ చలిగా ఉంటుంది కాబట్టి అక్కడ స్వెటర్స్ ఇటువంటివి తయారు చేయడానికి. సో అలాగా మనకి ఈ శీతోష్ణ స్థితి పరిస్థితుల వలన కూడా అంతర్జాతీయ వ్యాపారం అనేది జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ది శ్రామికుల నైపుణ్యంలో తేడా. శ్రామికుల నైపుణ్యంలో తేడా కూడా మనకి అంతర్జాతీయ వ్యాపారం జరగడానికి అవకాశం ఉంటుంది. సో కొన్ని దేశాల్లో శ్రామికులు అనేవారు ఎక్కువగా శ్రామిక శక్తి కలిగి ఉంటారు, అదేవిధంగా వారి యొక్క నైపుణ్యాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో నైపుణ్యాలు ఎక్కువగా ఉంటే ఉత్పత్తి అనేది ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఈ ఉత్పత్తి ఎక్కువగా జరిగితే వీళ్ళ అవసరాలతో పాటుగా ఇతర దేశాలకు కూడా విక్రయించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇటువంటి అన్ని అంశాలు కలిపి మనకి ఈ అంతర్జాతీయ వర్తకం జరగడానికి అడ్వాంటేజ్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అయితే భారతదేశంలో ఈ అంతర్జాతీయ వ్యాపార పరిస్థితులు అనేవి భారతదేశంలో ఎలా ఉన్నాయి, ఈ అంతర్జాతీయ వ్యాపారం చేయడం వలన భారతదేశానికి లాభమా నష్టమా, ఎగుమతులు ఎలా ఉన్నాయి దిగుమతులు ఎలా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం ఒకసారి చూసుకున్నట్టుగైతే ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలన్నీ కూడా లేదా తృతీయ ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకప్పుడు ఈ వేరే దేశాల పరిపాలనలో ఉన్నటువంటి దేశాలు. సో అంటే వలసవాదానికి గురైనటువంటి దేశాలు. ఈ వలసవాదానికి గురైనటువంటి దేశాలలో ఈ సామ్రాజ్యవాద దేశాలు అంటే ఏ దేశాలు అయితే వాటిని పరిపాలించే ఆ దేశాలు ఈ దేశాలని ఈ తృతీయ ప్రపంచ దేశాలని ప్రస్తుతం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలని దోచుకోవడం అనేది జరిగింది. అయితే వాళ్ళు ఎలా దోచుకున్నారంటే ఈ తృతీయ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రాథమిక వస్తువుల్ని వారికి ఎగుమతి చేసేవారు. వాళ్ళు ఈ ఈ సామ్రాజ్యవాద దేశాలు అనేవి తయారైనటువంటి వస్తువుల్ని ఈ వలసవాద దేశాలకి దిగుమతి చేసేవారు. సో ప్రాథమిక వస్తువులు ఎప్పుడు కూడా తక్కువ ఖరీదు, ఇప్పుడు ఆహారం వంటి వస్తువులు అనేవి తక్కువ ఖరీదు కలిగి ఉంటాయి. సో అవి ప్రాథమిక వస్తువులు, వాటిని ఎగుమతి చేసేవారు. సో ఆ సామ్రాజ్యవాద దేశాల నుంచి భారీ యంత్ర పరికరాలు లేదనుకుంటే లగ్జరీస్కి సంబంధించినవి దిగుమతి చేసేవారు, అవి ఎక్కువ ఖరీదు ఉంటాయి. సో అలా వీళ్ళు ఏం చేశారంటే ఈ సామ్రాజ్యవాద దేశాలు ఈ వలస దేశాలని మనకి భారీగా దోపిడీ చేయడం అనేది జరిగింది. ఎలా అంటే ఈ దేశాల్లో ఉన్నటువంటి ప్రాథమిక వస్తువులు ఎగుమతి చేశారు, అలాగే ముడి సరుకుల్ని ముడి పదార్థాలని ఎగుమతి చేశారు. సో ఈ ముడి పదార్థాలు తీసుకెళ్లి వాళ్ళ దేశంలో వస్తువులు తయారు చేసి వాటిని ఇక్కడికి దిగుమతి చేసేది వస్తుంది. సో దిగుమతికి ఎక్కువ వచ్చేది, ఎగుమతికి తక్కువ ఆదాయం అనేది వచ్చేది. ఇలా దేశాల మధ్య సో ఈ అంతర్జాతీయ వ్యాపారం అనేది ఈ తృతీయ ప్రపంచ దేశాలకి అభివృద్ధి చెందుతున్న దేశాలకి ప్రతికూలంగా మారడం అనేది జరిగింది.
తర్వాత కాలంలో 1960కి వచ్చేటప్పటికి అన్ని దేశాలు కూడా సో ఈ విధానానికి స్వస్తి పలికి మనమే సొంతంగా తయారు చేసుకోవాలని భారీ పరిశ్రమలకి ప్రాధాన్యతనిస్తూ సో దీన్నే ఇన్వర్డ్ ఓరియంటెడ్ పాలసీ అంటాం. ఇన్వర్డ్ ఓరియంటెడ్ పాలసీ. ఈ పాలసీకి అంటే ఎగుమతుల్ని సరళీకరించి ఎగుమతుల్ని ప్రోత్సహించేటటువంటి విధానాన్ని అనుసరించడం జరిగింది. తర్వాత 1960కి వచ్చేటప్పటికి జర్మనీ, అదేవిధంగా హాంకాంగ్, అదేవిధంగా సౌత్ కొరియా, ఈ దేశాలు అనేవి దిగుమతుల్ని సరళీకరించి ఎగుమతులు ప్రోత్సహించేటటువంటి విధానాలను అనుసరించి మంచి ఫలితాలను సాధించడం అనేది జరిగింది. సో దాంతో అంతర్జాతీయ సంస్థలు అయినటువంటి IMF, అదేవిధంగా వరల్డ్ బ్యాంక్, ఇటువంటివన్నీ కూడా సో ఈ విధానాలని సో ఇన్వర్డ్ ఓరియంటెడ్ పాలసీస్ని ప్రోత్సహించడం అనేది జరిగింది. అలా భారతదేశం అనేది 1991కి వచ్చేటప్పటికి ఈ సరళీకరణ విధానాలని ప్రవేశపెట్టి అంతర్జాతీయ వ్యాపారాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. అంతర్జాతీయ వ్యాపారాన్ని కూడా చేయడం అనేది స్టార్ట్ చేసింది. అలా చేసిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం మనకి ఈ అంతర్జాతీయ వ్యాపారంలో ఎగుమతులు దిగుమతులు అనేవి ఉంటాయని చెప్పుకున్నాం. సో ఈ ఎగుమతుల్లో వస్తువులు సేవల ఎగుమతులు ఉంటాయి, వస్తువులు సేవలు దిగుమతులు అనేవి ఉంటాయి. వీటిని మనం స్థూలంగా టోటల్ ట్రేడ్ అని చెప్తాం. సో అలా అడ్వాంటేజ్ చూసుకున్నట్టుగైతే మనకి ప్రణాళికల కాలంలో 1951-52లో చూసుకున్నట్టుగైతే మనకి ఎక్స్పోర్ట్స్ కానీ చూసుకున్నట్టుగైతే $1.269 బిలియన్ అనేది ఉంది ఎక్స్పోర్ట్స్ ఉంటే. అదే ఇంపోర్ట్స్ కానీ మనం చూసుకున్నట్టుగైతే దిగుమతులు కానీ మనం చూసుకున్నట్టుగైతే $1.273 బిలియన్ అనేది ఇంపోర్ట్స్ అనేది ఉంది. సో టోటల్గా ట్రేడ్ డెఫిసిట్ అంటే వర్తక లోటు అనేది కానీ మనం చూసుకున్నట్టుగైతే $0.004 బిలియన్ అనేది ఆ టైంలో వర్తక లోటు అనేది భారతదేశానికి ఉంటుంది. వర్తక లోటు అనేది ఉండేది. అయితే అదేవిధంగా మనం ప్రస్తుతం చూసుకున్నట్టుగైతే భారతదేశం అనేది మన ఆర్థిక సర్వే ప్రకారం ఎంత ఇచ్చాడు ఏందనేది మనం చూసుకున్నట్టుగైతే ఎకనామిక్ సర్వే 2024-25 ప్రకారం కానీ మనం చూసుకున్నట్టుగైతే సో ఇదే ప్రశ్న రీసెంట్గా ఇవ్వడం అనేది జరిగింది. సో భారతదేశంలో పాండమిక్ తర్వాత కాలంలో అంటే కరోనా తర్వాత కాలంలో భారతదేశంలో ఎగుమతులు అనేవి సో చాలా వృద్ధిని సాధించడం అనేది జరిగింది. చాలా వృద్ధిని సాధించి ఈ అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఒడిదుడుకులని ఎదుర్కొని మరి సో అంతర్జాతీయంగా అనేక దేశాల్లో యుద్ధాలు అనేవి సంభవిస్తున్నాయి. సో ఆ రాజకీయ ఆర్థిక అస్థిర పరిస్థితులు అనేవి ఉన్నాయి, పాండమిక్ పరిస్థితి, ఇవన్నిటిని తట్టుకొని భారతదేశంలో ఎగుమతుల వృద్ధి అనేది స్థిరంగా పెరుగుతూ వచ్చింది. అలా మనకి పాండమిక్ తర్వాత 2022లోకి ఎగుమతుల వృద్ధి అనేది పెరిగింది. అది 2023లో కూడా కొనసాగింది. సో 2023లో కూడా రికార్డు స్థాయిలో ఎగుమతులు అనేవి నమోదయ్యాయి. ఈ మొమెంటం అనేది 2024లో కూడా కొనసాగడం అనేది జరిగింది. ఇలా భారతదేశానికి సంబంధించిన ఎగుమతులు అనేవి వృద్ధి మంచిగానే నమోదవడం అనేది జరిగింది. ఎందుకు ఇతర దేశాల్లో ఉన్నటువంటి అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితులను తట్టుకొని మరి భారతదేశం అనేది ఎగుమతుల వృద్ధిని కూడా సాధించడం అనేది జరిగింది. అలా చూసుకున్నట్టుగైతే మనకి ఫైనాన్షియల్ ఇయర్ 25లో అంటే 2024 ఏప్రిల్ నుండి డిసెంబర్ మధ్యకాలం ఈ 9 నెలల కాలంలో చూసుకున్నట్టుగైతే భారతదేశం యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి చూసుకున్నట్టుగైతే ఎక్స్పోర్ట్స్ ఏమో $602.6 బిలియన్ నమోదయ్యి ఇది 6% వృద్ధిని నమోదు చేసింది. 6% వృద్ధి అనేది నమోదు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇదే ఫైనాన్షియల్ ఇయర్ 25లో మనకి 2024 ఏప్రిల్ నుండి డిసెంబర్ ఈ 9 నెలల కాలంలో ఇంపోర్ట్స్ అనేవి మనం చూసుకున్నట్టుగైతే $611.2 బిలియన్ అనేది నమోదైంది. ఇది 6.9% గ్రోత్ రేట్ అనేది నమోదైంది.
దిగుమతులు అనేమో 6.9% గ్రోత్ రేట్ అనేది నమోదైంది. సో కానీ కంపేర్ చేసుకుంటే భారతదేశంలో మనకి దిగుమతులు అనేవి ఎక్కువగానే ఉంటాయి. కానీ ఈ పాండమిక్ తర్వాత కాలంలో మనం ఎగుమతులు కూడా అనుకున్న స్థాయి కంటే ఎక్కువగానే వృద్ధిని నమోదు చేయడం అనేది జరిగింది. అలా చూసుకున్నట్టుగా అయితే సో ఓవరాల్గా ఈ ట్రేడ్ డెఫిసిట్ అనేది అంటే వస్తువులు సేవలు ఎగుమతులు వస్తువులు సేవలు ఎగుమతులు దిగుమతులకు సంబంధించినటువంటి ఓవరాల్ ట్రేడ్ డెఫిసిట్ అనేది మనకి ఫైనాన్షియల్ ఇయర్ 23కి వచ్చేటప్పటికి $69.7 బిలియన్ అనేది ఉంది. ఏ టైంలో 23 ఏప్రిల్ నుండి డిసెంబర్ మధ్యకాలంలో ఇది సంభవించడం అనేది జరిగింది. 2023 ఏప్రిల్ డిసెంబర్ మధ్యకాలం 9 నెలల కాలంలో ట్రేడ్ డెఫిసిట్ అనేది $69.7 బిలియన్ ఉంటే ప్రస్తుతం 24 వచ్చేటప్పటికి సో ఫైనాన్షియల్ ఇయర్ 25 అంటే 2024 వచ్చేటప్పటికి 2024 $79.5 బిలియన్ అనేది ట్రేడ్ డెఫిసిట్ ఇదే ఏప్రిల్ టు డిసెంబర్ మధ్య కాలంలో. సో 2024 ఏప్రిల్ డిసెంబర్ మధ్య ఈ 9 నెలల కాలంలో మనం 23కి 24కి పోల్చి చూసుకునేటప్పటికి ట్రేడ్ డెఫిసిట్ అనేది వర్తక లోటు అనేది అప్పుడు $69.7 బిలియన్ ఉంటే $79.5 బిలియన్ పెరగడం అనేది జరిగింది. సో అంటే ఎగుమతులు అనేవి కూడా పెరుగుతూ ఉన్నాయి. సో ఎగుమతులు కూడా పెరుగుతూ ఉన్నాయి, దిగుమతులు కూడా పెరుగుతున్నాయి. సో దిగుమతులు పెరగడం వలన కూడా ఈ భారతదేశంలో డిమాండ్కు ఉన్నటువంటి అంటే ప్రజల డిమాండ్ అనేది పెరుగుతూ ఉంది, ప్రజల డిమాండ్ అనేది స్థిరంగా ఉంది. సో దాన్ని మనం క్యాష్ చేసుకోవాలి. సో భారతదేశానికి ఉన్న అడ్వాంటేజ్ జనాభాకి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జనాభా ఎక్కువ ఉంటే డిమాండ్ ఎక్కువ. సో దానికి తగిన వస్తు సేవలు ఉత్పత్తి చేస్తే సో ఆర్థిక అభివృద్ధి కూడా జరగడానికి ఆర్థిక వృద్ధి జరగడానికి కూడా ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అలా భారతదేశంలో చూసుకున్నట్టుగైతే ట్రేడ్ డెఫిసిట్ అనేది భారతదేశంలో ప్రణాళికల కాలంలో మనం 2 సార్లు ఈ వర్తక లోటులో మిగులు కూడా సాధించాం. 2 సార్లు వర్తక లోటులో మిగులని సాధించాం. అది ఎప్పుడంటే 1972-73లో మనం $135 మిలియన్ మిగులు అనేది అంతర్జాతీయ వ్యాపారంలో వర్తక బెనిఫిట్స్ అనేవి మనం ట్రేడ్ డెఫిసిట్ కాకుండా ట్రేడ్ సర్ప్లస్ అనేది వర్తక లోటు కాకుండా వర్తక మిగిలి అనేది 2 సార్లు 1972-73 సంవత్సరంలో $135 మిలియన్ మిగులు సాధించాం. ఆ తర్వాత 1976-77లో మరలా $76 మిలియన్ మనం మిగిలి అనేది అంతర్జాతీయ వ్యాపారంలో వర్తక మిగిలి అనేది మనం సాధించడం అనేది జరిగింది. సో తర్వాత కాలంలో అన్నీ కూడా లోట్లే మనకు ఉన్నాయి. సో 1991కి వచ్చేటప్పటికి భారతదేశం యొక్క వర్తక లోటు అనేది $5.9 బిలియన్ పెరగడం అని చెప్పింది. సో ఆ టైంలో మనకి ఈ విదేశీ మారక నిల్వల కొరత అనేది ఎక్కువగా ఏర్పడింది. సో వర్తక లోటు అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఇవన్నీ కూడా మనం సంస్కరణలో నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగా అన్ని క్లాసుల్లో కూడా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అలా 1991కి వచ్చేటప్పటికి $5.9 బిలియన్ భారతదేశ వర్తక లోటు అనేది పెరిగిపోవడం అనేది జరిగింది. తర్వాత 1991లో ఈ వర్తక నిబంధనలు సరళీకరించి అంతర్జాతీయ వ్యాపారాన్ని విస్తరించడం అనేది జరిగింది. సో అది కూడా కొంత ప్రతికూలంగా మారడం అనేది జరిగింది. సో దీనితో పాటుగా మనం మర్చిపోయినటువంటి ఇంకొక అంశం ఏంటంటే అంతర్జాతీయ వ్యాపారం అనేది ప్రపంచ శాంతికి పెట్టని కోట వంటిది అని జేఎస్ మిల్ అనేటటువంటి ఆర్థికవేత్త చెప్పడం అనేది జరిగింది. సో జేఎస్ మిల్ అనేటువంటి ఆర్థికవేత్త అంతర్జాతీయ వ్యాపారం వలన అన్ని దేశాలకి మంచి జరుగుతుంది, ప్రపంచ శాంతికి కూడా ఒక దేశం ఇంకో దేశంతో సత్సంబాలు అనేవి ఉంటాయి. సో ఒక దేశం ఇంకో దేశం పైన ఆధారపడి ఉంటుంది. సో ఇలాంటి వాటి వలన ప్రపంచ శాంతికి పెట్టని కోట అంతర్జాతీయ వ్యాపారం అనేది ప్రపంచ శాంతికి పెట్టని కోట వంటిదని జేఎస్ మిల్ అని చెప్పడం జాన్ స్టోవర్ట్ మిల్ అనేటువంటి ఆర్థికవేత్త చెప్పడం అనేది జరిగింది. ఇది మనం ఈ వీడియోలో దీనికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ పార్ట్ అనేది మనం చెప్పుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ వీడియోలో మిగతా అంశాలని చెప్పుకోండి. ఇదే మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.